ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్ స్వాగతం. ప్రజా సమస్యలు అభివృద్ధి పక్కన పెట్టి ఎమ్మెల్యే మాధవిరెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తన ఇంటి వద్ద రోడ్డుపై వేసిన ర్యాంపును జేసీబీతో తొలగించారని మాజీ మేయర్ పాక సురేష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ప్రెస్ మీట్లో ప్రసంగిస్తూ, మీరు ఏదైనా అట్లా కంప్లైంట్ ఇచ్చితే చెప్పండి, నేను అది కట్టి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా నా ఇంటి పక్కన వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే నేను అది ఎక్కడ నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉండడం జరుగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టి చేసే పరిస్థితి ఎప్పుడు నేను చేయను. అది కూడా ఎందుకు చేయడం జరిగిందంటే, ఆ రోడ్డు వెహికల్ పైకి ఎక్కేటప్పుడు పార్కింగ్ చేసేటప్పుడు ఆ స్కిడ్ అవుతుంది, అవైతే స్కిడ్ కాదు అన్న ఉద్దేశంతో ఆ 4 ఇంచులు దాన్ని హైట్ చేసి ఒక చిన్న ర్యాంప్ ఎక్కి దాన్ని ఇంటర్లాకింగ్ టైల్స్ వేయడం జరిగింది. అది కమిషనర్కి అదే చెప్పారు. సార్ గతంలో ఉన్న కమిషనర్ గారు అందరూ చూశారు సార్, అందరూ బాగుందన్నారు, దాంట్లో ఏమండం వచ్చిందో మీకు ఎవరైనా కంప్లైంట్ పెడితే చెప్పారు. మాకు కంప్లైంట్ వచ్చిందండి, ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం ఇన్ఛార్జి కంప్లైంట్ పెట్టారు అని. నేను తెలుగుదేశం ఇన్ఛార్జి కంప్లైంట్ పెట్టింటే నాకు చెప్పాలి కదా మీరు. సంవత్సరం ముందు చెప్పిందంటే వాళ్ళకి అప్పుడు ఇబ్బంది అయితే తీసేస్తా కదా, దాంతో నాకు ఒరిగేది ఏమి లేదు, తీసేస్తాను కదా అన్న. కాదండి, మళ్ళీ 8వ తేదీ నాకు ఇక్కడ పబ్లిక్ కంప్లైంట్ పెట్టారు, వచ్చేయండి. సరే సార్, కంప్లైంట్ కాపీ నాకు పంపించండి. నేను లేదంటే ఆఫీస్లో ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళి పంపిస్తాను అని. సరే, పబ్లిక్ కంప్లైంట్ పెట్టినారు, తీసుకున్నానులే అని చెప్పేసి నేను నా పని కొద్దిగా తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో పని చూసుకొని ఈవినింగ్ రావడం జరిగింది. వస్తే అడిషనల్ కమిషనర్ గారు ఈ కాపీని ప్రెస్కి ఇస్తూ అందరికి కాపీ పెట్టడం జరిగింది గ్రూప్లో. ఏమని, 8వ తేదీ మాకు కంప్లైంట్ వచ్చింది, దీని మీద నేను ఇప్పుడు చర్య తీసుకున్నా అని చెప్పాను. అందుకే వాళ్ళు వాకు జవాబు మాట్లాడారు. ఎవరైనా సరే దేనికైనా పే చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఏది మాట్లాడినా దాన్ని వాళ్ళు పూజ చేయమని చెప్పండి, దానికి రెడీగా ఉన్నాం. మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ నాయకులు అంజద్ బాషా ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో ప్రసంగిస్తూ, రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు అంటున్నాడు. ఏంటి, అది ముందే తెలియదా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పరిపాలన ఏ విధంగా జరిగింది? ప్రజలకు ఏదైతే మాట ఇచ్చాడో మరి ఆ మాటకు అనుగుణంగానే మరి సుమారుగా 93-94% హామీలు నెరవేర్చాడు. మరి ఈరోజు మీరేం చేస్తున్నారు? కేవలం ఏదైతే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఈ రాష్ట్రం అమ్మేయాలి, ఆ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే అని చెప్పి ఈరోజు మీ మంత్రులే మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు మీకు తెలియదా హామీలు ఇచ్చేటప్పుడు? అంటే అధికారంలోకి రాకమునుపు ఏదైనా చెప్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల్ని మోసం చేసే వెన్నుపోటు పొడవడం, ఇదే మీ నైజం. అధినాయకుడు ఏ రకంగా ఉన్నాడో వాళ్ళ కింది స్థాయి నాయకులు కూడా మరి అదే రకంగా ప్రజల్ని మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం, ఇదే రీతిలో ఖచ్చితంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు సందర్భం కోసం. ఆ సందర్భం ఎప్పుడు వస్తుందంటే, ఓటు అనే ఆయుధం ఎప్పుడైతే వాళ్ళ చేతికి అందుతుందో మరి అప్పుడు వీళ్లకు దిమ్మ తిరిగేటట్టుగా దానికి సమాధానం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇవాళ ఒకటే, ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉంటాం, ఖచ్చితంగా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి. మరి ఇవాళ ఇక్కడ ఉండే శాసనసభ్యురాలకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే పర్సనల్ అజెండా కడప నగరాభివృద్ధి కోసం ఇచ్చారో మరి ఆ ఎజెండా పూర్తి చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.